కాదు, ఏదో ఒకట్లేండి. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మనం ఎవ్రీడే టాస్క్ చేసేటప్పుడు మన మైండ్ ఫ్యూచర్కి పాస్ట్కి వెళ్ళకోకుండా ప్రజెంట్లో కాన్సన్ట్రేట్ చేసి ఫుల్గా ఫోకస్గా మన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి అండ్ మన మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఐ విష్ ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ డూ యోగా ఇన్ ఎవ్రీ డే ఆఫ్ దేర్ లైఫ్. అండ్ డ్యూ టు గాడ్స్ హెల్ప్ నా లైఫ్లో మా చిన్నాన్న న్యాచురోపతి డాక్టర్ అవ్వడం వల్ల and all my people around me like Yashwant, everyone are so much interested in yoga, and even I love yoga because of Ekam and everything. So నేను యశ్వంత్ యోగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను విత్ థర్డ్ ప్రైజ్ అండ్ దిస్ ఇస్ సో హ్యాపీ ఫర్ మీ. అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ డూ సూర్య నమస్కార అట్లీస్ట్ ఎవ్రీ డే విచ్ విల్ ఎన్హాన్స్ యువర్ మూడ్ అండ్ యువర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఇంటర్నేషనల్ యోగా డేకి ఇక్కడ మాకు పెద్ద ఏమంటారు ఫంక్షన్ చేశారనమాట. సో నాకు యశ్వంత్కి యోగా కాంపిటీషన్లో వి గాట్ ప్రైజెస్. ఇక్కడ మా వైస్ ఛాన్సలర్ గారు స్పీచ్ ఇచ్చారనమాట. యోగా గురించి చెప్తున్నారు. యోగా మన బాడీని, మన మైండ్ని, మన సోల్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తుంది, ఎలాగా మనం యోగా ఇండియన్ ఋషులు ఎలా కనిపెట్టారు యోగా అదంతా. ఆ తర్వాత ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. యూజీస్, పీజీస్, ఇంకా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద, కేఎల్ఈ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద బిఎంకే ఎప్పుడు ప్రతి యోగా డేకి ముందే చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. దాంట్లో ఇది ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ కేఎల్ఈ అంటే కేఎల్ఈ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద, కేఎల్ఈ కాలేజ్ ఆఫ్ హోమియోపతి, కేఎల్ఈ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, డెంటల్, ఎంబీబీఎస్, ఇంకా మిగతా అన్ని కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ వాళ్ళు వచ్చి అక్కడ కాంపిటీషన్లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారు. సో అలా స్టాఫ్కి, స్టూడెంట్స్కి జరిగిద్ది అనమాట. సో అలా నేను కూడా పార్టిసిపేట్ చేస్తే నాకు కూడా ప్రైజ్ వచ్చింది. అండ్ ఐఎమ్ సో 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 హ్యాపీ. అంటే చాలాసార్లు నేను యోగా చేశా కానీ ఈసారి నేను అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చింది. అది ఏంటంటే యాక్చువల్గా స్టోరీ ఏంటంటే యశ్వంత్ 1 month నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాడు అనమాట యోగాకి. సో తనకి వీడియో తీయడానికి వెళ్దాం అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను ఆయుర్వేదిక్ కాలేజ్కి. సో ఇంకా వెళ్ళిన తర్వాత అందరూ చేస్తాను, అయితే నార్మల్ చుడిదార్లో వెళ్ళి అందరు చేశారు కదా నేను కూడా చేద్దాం అని చెప్పేసి ఏదో చేశాను. ఇది మార్నింగ్ సెంటనరీ హాల్లో అనమాట. సెంటనరీ హాల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో మాకు అక్కడ యోగా చేయించారు కదా, ఇంకా యోగా చేసేటప్పుడు వీడియో ఏం చేస్తాము, కుదరదు కదా అని చెప్పేసి పక్కన పెట్టేసి యోగా చేశాను. అండ్ యోగా చేసిన తర్వాత మైండ్ ఎంత రిలాక్స్డ్గా అంటే అంత రిలాక్స్డ్గా అనిపించింది. ఇది ఆ కాంపిటీషన్ డే రోజు అనమాట. చెప్పా కదా, అసలు నేను డ్రెస్ కూడా తెచ్చుకోలేదు. నేను మామూలుగా తను వీడియో రికార్డ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా నేను నౌకాసన, త్రికోణాసన, యాక్చువల్గా వాళ్ళు చెప్పారనమాట ఏ ఆసనాస్ ఉండాలి. నాకు ఆ ఆసనాలు కూడా నేను ముందు చేశాను అన్నట్టు కూడా నాకు గుర్తులేదు. కానీ సర్లే వాళ్ళని చూసి నేను కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే నేను డిఫరెంట్ ఒబెసిటీ యోగా, మంతెన సత్యనారాయణ గారు వీడియోస్ చూసి నేను యోగా ప్రాక్టీస్ చేస్తాను. యాక్చువల్గా మంతెన సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే ఎవ్రీ డే మీరు ఏ ఆసనాలు చేయకండి, ఉట్టి సూర్య నమస్కారాలు 100 times అంటే 100 cycles చేయండి చాలు. అసలు మీరు లావుగా ఉన్నా ఏమున్నా కానీ తగ్గిపోద్ది. అంటే ఎవ్రీ టైం 100 అంటే ఒకేసారి 100 చేయమని కాదు, లైక్ పర్ డే 10 పెంచుకుంటూ. ఇప్పుడు నేను ఇవాళ 10 cycles చేశాను అనుకోండి, నెక్స్ట్ 10 cycles, ఆ తర్వాత 10 cycles అలా పెంచుకుంటూ వెళ్ళమన్నారు. అండ్ నేను మంతెన గారు యాక్చువల్గా బీఫామ్ చేశాను అనమాట. బీఫామ్ చేసిన తర్వాత ఆయన న్యాచురోపతిలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా చేయడం, నేను ఆయన్ని బికాజ్ మా చిన్న న్యాచురోపతి డాక్టర్ కాబట్టి నేను ఆయన్ని కలిశాను అనమాట చాలాసార్లు. అండ్ హీ ఇన్స్పైర్డ్ మీ విత్ హిస్ వర్డ్స్, విత్ హిస్ యాక్షన్స్.
నేనైతే మంత్రి సత్యనారాయణ గారు చెప్పిన ప్రతిదీ ఫాలో అవ్వాలనుకుంటాను. చాలాసార్లు చేశాను కూడా. కానీ కొన్ని మనకి వల్ల కానివి కూడా ఉంటాయి కదా! సో, అందుకని చెప్పేసి వదిలేసాను. కానీ ద డైట్ వాట్ హీ డూ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. అండ్ యోగా అసలు మంత్రాశ్రమంలో యోగా ఇన్‌స్ట్రక్టర్స్ గానీ, వాళ్ళు చెప్పేది కానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇక్కడ యశ్వంత్ యోగా చేస్తున్నాడు. యశ్వంత్ లవ్ డూయింగ్ యోగా అండ్ మెడిటేషన్స్. అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ యోగా, మెడిటేషన్, న్యాచురోపతి ఇవన్నీ నిజంగానే పంచభూతాలు మన డిసీజ్‌ని క్యూర్ చేయగలవు అని నేను నమ్ముతాను. నిజంగానే యోగా మనకొచ్చిన డిసీజెస్‌ని క్యూర్ చేయగలదని నేను నమ్ముతా. ఎందుకంటే యాక్చువల్‌గా నాకు సివియర్ నెక్ పెయిన్ ఉందనమాట. అంత నెక్ పెయిన్ ఉంచుకొని నేను యోగా చేస్తానని అస్సలు నేను అనుకోలేదు. కానీ అసలు నిజంగా డ్యూ టు డ్యూ టు మై మెడిటేషన్స్ నేను ఆ మాత్రం చేయడం చాలా విషయం. ఎందుకంటే ఈవెన్ నాకు ఇప్పటికి కూడా నెక్ పెయిన్ ఉందనమాట. సివియర్ నెక్ పెయిన్ ఉంది ఆ టైంలో. కానీ ఏదో వెళ్ళి అక్కడ కూర్చొని చూద్దాం అనుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను యోగా చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ యూజీస్, పీజీస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో చేశారు. అసలు పీజీ ఇంకా ఏంటి, ఇంకా అది వైరే అనమాట. ఆ రకంగా చేశారు. స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఇన్‌స్ట్రక్టర్స్ అనమాట. దే ఆర్ ఇన్‌స్ట్రక్టింగ్ లైక్ హౌ టు డూ అండ్ ఆల్. అసలు వాళ్ళే జడ్జెస్ చేశారండి. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. అసలు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కానీ, ప్రాక్టీస్ ఏదైనా పర్ఫెక్ట్ చేస్తారనటానికి ఆయనే నిదర్శనం. అసలు ఆ ఫ్లెక్సిబుల్ చూసారా ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉన్నారో. అంటే కొంతమంది బాడీ థిన్‌గా ఉన్నా కానీ బాడీ అంత ఫ్లెక్సిబుల్‌గా ఉండదు యోగా చేయడానికి. అండ్ యోగా చేసేటప్పుడు కూడా ఒక్కొక్క ఆసన స్థితిలో మనం ఉండి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయడం. ఏ ఆసనంలో ఎప్పుడు బ్రీత్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఒబెసిటీ ఆర్ మన బాడీ గురించి కాదు. ఇట్స్ అబౌట్ ద ప్రాక్టీసే ఒక మనిషిని పర్ఫెక్ట్‌గా చేసేటట్టు చేస్తుంది యోగా కానీ, ఇంకేదన్నా కానీ ఇన్ దట్ కాంటెక్స్ట్. అండ్ యోగా అండ్ మెడిటేషన్ అనేది మన లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లైక్ ఎవ్రీ డే మన యాక్టివిటీస్, మన మైండ్ ఎక్కడుంది, మనం మైండ్ పెట్టుకొని పని చేస్తే బాగుంటుంది. కానీ మన మైండ్ ఎప్పుడు ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఆలోచిస్తూ అక్కడ లేకపోతే చాలా కష్టమైద్ది. సో డూ ప్రాక్టీస్ యోగా అండ్ మెడిటేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.